దేవుని స్వరం ఎక్కడ వింటారు? ప్రార్థనలో, వాక్యంలో కదా. కఠినమైన స్థలాలలో కూడా ప్రభువు తన స్వరంతో మీతో మాట్లాడుతారు. వాక్యం మాట్లాడుతుంది, అందుకే అపవాది చదవనివ్వడు. ప్రార్థనలో నీకు అవసరమైనవన్నీ వాక్యం ద్వారా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్వరంలో శక్తి ఉన్నది, ఆ స్వరంలో కృప ఉంది. అయితే కఠినమైన మన మనస్సు వాక్యాన్ని చదవనివ్వదు. రోమా 6:7 ప్రకారము మనస్సాక్షి ఉంది. మనము 2 స్వభావములు కలిగి ఉన్నాము. అవును, మనం వీటిని కలిగి ఉన్నాం. ప్రకృతి స్వభావమును కలిగి ఉన్నాము. మన యొక్క మనస్సులో దేవునితో పోరాటం చేస్తుంటాము. సరే, ఇప్పుడు కూడా మన మనసులో పోరాటం అనేది జరుగుతూనే ఉంది. అందుచేతనే ప్రతి స్థలములో కూడా మనము అన్ని విషయాలలో అభివృద్ధిని మనం పొందుకోవాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుచున్నాడు. పోరాటము జరుగుచున్న ఆ స్థలాలలో నుండి మనం వెనుకకు వెళ్ళి దేవుని స్వరం వినాలి. నీకిష్టమొచ్చినది ప్రతీదీ చేయటం కాదు, సరేనా? ఆయన యొక్క చిత్తమును మనం చేయాలి. దేవుడు మాట్లాడితే విజయం మనకొస్తుంది. కృపలో నడవడానికి బదులుగా కొన్నిసార్లు మనం ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలి. మీ భావోద్రేకాల మధ్య వినకూడదు. అయితే కొన్నిసార్లు మన భావోద్రేకాలు మనల్ని చిక్కుల్లో పడేస్తాయి, సరేనా? మనము దేవుని యొక్క కృపలో నడుచుటకు పరలోకంలో మనము యేసుతో కూడా ఆసీనులమై ఉన్నాము. దీనికి మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆమేన్. మంచిది, దేవుడు కార్యం చేస్తున్నాడు, మనలో క్రియ చేస్తున్నాడు. హల్లెలూయా. సరే, మంచిది. దేవుని యొక్క కృపలో నడుచుట అనేది అది విడుదలను మనకు అనుగ్రహిస్తుంది. ఆయన విమోచిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట్లాడతాడు. ఆయన కొరకు ఆశపడిన వారితో మనం వినాలి. రోమా 8:1 అపోస్తులుడైన పౌలు ఇలా అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సరే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఈ అధ్యాయమంతా బావుంటుంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని చెప్పుచున్నాడు. నాకు ఏ శిక్షా విధి లేదు, నాకు కొన్ని సమస్యలున్నాయి, విడిపించబడ్డాను. సరే, అందుకే తన సంఘమునకు విడుదలనిచ్చాడు. మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు, ఇబ్బందులు అనేవి ఉంటాయి కదా. నా యొక్క ప్రతి అవమానమును, సమస్యలను ఆయన యొక్క రక్తంతో కడిగివేసి ఆయన యొక్క నీతిని నా జీవితంలోనికి పంపించారు. నేను
ఆత్మలో నడుచుట ప్రారంభించినప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు. కానీ నేను శ్రమనొందుతూ ఉన్నప్పుడు శత్రువు దాన్ని వ్యతిరేకంగా వాడుకుంటాడు. నేను ఎన్నడూ పైకి లేవలేకుండా వాడు బహుగా ప్రయత్నిస్తాడు. నేను శిక్ష పొందేలా వాడు చేస్తాడు. అపవాది వాడు అబద్ధికుడై ఉన్నాడు. యేసు నన్ను విడిపించాడు. ఇప్పుడు దేవుడు నా మనస్సును రూపాంతరపరిచాడు. యేసు నన్ను అపవాది కోరల నుండి, శత్రువు చేతి నుండి విడిపించాడు. అయితే వీటన్నిటినీ మనము జయించుటకు దేవుని యొక్క కృప కలిగి ఉన్నాము. నిత్య జీవమునకు, దైవభక్తికి అవసరమైనవన్నీ ఇచ్చాడు. కనుక అపవాది మన యొక్క జీవితాన్ని నియంత్రించకుండా మనం కాపాడుకోవాలి. సంపూర్ణులగుటకు ముందుకు సాగాలి. సరే, పరిపూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధత అనేది శక్తి గలది. రక్షణ అనగా పరిపూర్ణత. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుకుంటాను ఎప్పుడైతే నేను ఆయనను అంగీకరిస్తానో. ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థతను పొందుకుని దైవిక సమాధానంలో నేను నడుస్తాను. నా చుట్టూ ఉన్న ప్రపంచం గలిబిలితో ఉన్నా నేను సమాధానంతో ఉంటాను. దేవుడు ఆ స్థలములలో నిన్ను ఆయన కొరకు వాడుకుంటాడు. నాకొకటి గుర్తుంది. దేవుడు ఒక దైవజనుని ద్వారా నాతో మాట్లాడినది. ఓర్పు కలిగి ఉంటే నేను నిన్ను వాడుకుంటానని. మనము పరిశుద్ధాత్మ ఫలములు ఫలించాలని కోరుకుంటున్నాడు. సరే, పరిశుద్ధాత్మ ఫలము ఆయన నాలో చూడాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ ఫలములేమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మను ఆహ్వానిస్తామో, నా ప్రాణము కేకలు వేస్తున్నప్పటికీ కూడా నేను ఆత్మచేత నడచుటకు మాత్రమే నేను నిర్ణయం తీసుకుంటాను. సరేనా? కృపలో ఉన్నప్పుడు దేవుడు అనుమతిస్తే మనము సమస్తము చేయగలము. మీరు చేయగలరు. సరే, మీకు మీరుగా మీ పోరాటాలు గెలవలేరు. నిన్నటిది కాదు, ఈ రోజుదే. దేవుని కృప మీకు కావాలి. యేసు జయించి ఉన్నాడు. మనకు విజయం వచ్చింది. కానీ మనము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాము. పేతురుకి ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఎలాగనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరై పోయెను. పేతురు యొక్క పాత స్నేహితులు అక్కడికి వచ్చి ఉన్నారు. వీరు అన్యజనులతో కలిసిపోయి ఇతడు వారితో కలిసి భోజనం చేయుచుండెను. కనుక అక్కడ కొంత వివాదం జరిగింది. అతనితో కూడా తక్కిన యూదులు వేషధారణము వేసి మోసము చేసిరి. వేషధారణ. పేతురు వేషధారణ వేశాడా? అవును, చేశాడు. అయితే పౌలు వచ్చి వారిని గద్దించినట్లుగా చూస్తున్నాం. వారి వేషధారణకు బర్నబా కూడా మోసపోయాడు. వేషధారణ అనేది అది ఒక దురాత్మగా మనము చూస్తూ ఉన్నాము. అది ఒక పురాతనమైన మతపరమైన దురాత్మ అయి ఉన్నది. మతము అనేది మానవుని మనస్సులో ప్రవేశించి వారిని గలిబిలి చేస్తుంది. సరే, అది ఉన్నది. 14వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి
మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా ఇది అవసరమై ఉంది. ఆదిమ సంఘం ఈ విధంగా చిక్కుల్లో పడేది. అపోస్తుల కార్యంలో దేవుని యొక్క సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుని భయము అనేది ఉండేది. పాపం పరిహరించబడేది, ప్రజలు విడిపించబడేవారు, ప్రజలు రక్షింపబడ్డారు. అపోస్తుల కార్యంలో దేవుని యొక్క సంఘము, దేవుని కార్యాలు జరిగే సంఘానికి ప్రజలు వెళ్ళేవారు. వారు సంఘముగా కూడుకున్నప్పుడు, ప్రజలు కూడుకునేటప్పుడు వారు రక్షణ పొందేవారు. ప్రజలు రక్షణ పొందుకొని వారి చుట్టూ తిరిగేవారు. మిగతా ప్రజలు వారికి భయపడేవారు. దేవుని యొక్క శక్తికి ప్రజలు భయపడేవారు. దేవుని యొక్క సన్నిధి వారి మధ్య ఉండేది. మరణించిన ప్రజలు లేచారని తెలుసు, కుంటివారు నడవడం తెలుసు, దురాత్మలు వదిలిపోవచున్నవి. వారక్కడికి వెళ్ళలేదు, వారికి యేసు కావాలి. సరే, దేవునికి మహిమ. ఇది నిజం. ఇది నిజంగా సంఘమునకు ఉన్న శక్తి. యేసు మరలా ఎందుకు వస్తున్నారనుకుంటున్నారు? చూడండి, అందుకే. అవును, కార్యాలు చేసే సంఘం కొరకు. క్రీస్తు వధువు శక్తివంతమైనది. మనం ఆయన యందు విశ్వాసముంచి ఉన్నాము గనుక స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయని ఆయన చెప్పి ఉన్నారు. అవును, ఆమేన్. మనము మతమును అనుసరించే వారము కాము. ఆయన తన యొక్క సంఘమును వేషధారణ నుండి వేరు చేస్తూ ఉన్నాడు. అవును, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పేదాన్ని చూద్దాము. 20వ వచనంలో, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గుర్తుంచుకోండి, ఇక జీవించువాడను నేను కాదంటున్నాడు. ఆయన గొప్ప పరిచయుడుగా ఉన్నాడు. వీటన్నిటినీ అతడు బోధించి ఉన్నాడు. ఒకప్పుడు ప్రాముఖ్యమైనవన్నీ అతడు నేర్చుకుని ఉన్నాడు. రక్షింపబడినప్పుడు ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా అని అంటున్నాడు. సున్నతి గూర్చి, అనేకమైన వాటిని గూర్చి వాదించి ఉన్నారు. మనము దేవుని కృపను, ఆశీర్వాదమును పొందుకొని ఉన్నాము. మరలా సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరాను సారముగా పరిపూర్ణులగుదురా అని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా నేను ఆత్మలో నడవలేను. ఆత్మ ద్వారా మాత్రమే దేవునితో నడవగలం. నేను ఆత్మ ద్వారా నడవగలను. నేను ఆత్మలో ఉన్నట్టు ప్రజలను ప్రేమిస్తున్నట్టు నటించవచ్చు. అయితే అది సరి అయినది కాదు. పరలోకమునకు వెళ్ళినప్పుడు నేను ఆత్మలో పరలోకానికి వెళ్తాను. నేను ఆత్మలో ఉంటే క్షమించగలను. నేను ఆత్మలో జీవిస్తూ ఉంటే ప్రజలను ప్రేమించగలను, పాపమును వ్యతిరేకిస్తాను. కానీ నేను ఆత్మలో జీవించకుండా ఉంటే, నేనింకను శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే, అప్పుడు నాకు ఆత్మ, దేవుని కృప కలిగి ఉండను. ప్రజలందరూ కూడా బంధకంలో చిక్కుబడిపోయి ఉన్నారు. అందుకే క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. ప్రజలను బంధకముల నుంచి విడిపించడానికి ఆయన వచ్చారు. అయితే మానవుడు మత సాంప్రదాయాల ద్వారా విడుదల పొందాలనుకుంటున్నాడు. అది జరగదు కదా. అయితే యేసు ద్వారా మనకు సంపూర్ణ విమోచన లభ్యం అవుతుంది. అవును,
ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కృపను తృణీకరించవద్దు. సరే, నిష్ప్రయోజనమంటుంది. దేవుని యొక్క కృపను అశ్రద్ధ చేయవద్దని మరియు నిర్లక్ష్యము చేయవద్దని లేఖనములు మనకు బోధిస్తూ ఉన్నవి. దాని యొక్క అర్థము దేవుని కృపను తృణీకరించవద్దు అని. దేవుని కృపను విడిచిపెట్టుట అనేది మనము దేవుని తృణీకరించడం అవుతుంది. మనము ప్రజలకు తీర్పు తీరుస్తుంటాము. ప్రజలపై మతపరమైన భారాలు మోపుతూ, ఇదిగో మీరు జుట్టును ఇలా కత్తిరించుకోకూడదు, మరియు ఇలా వస్త్రాలు వేసుకోకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని. ఏం చేస్తున్నాం? కృపను తృణీకరిస్తున్నాం. అదే కృప మిమ్ములను రక్షించింది. దేవుని కృప మీకిచ్చాడు. ప్రజలు తిరిగి జన్మించినప్పుడు, యేసుతో ప్రయాణం ప్రారంభించినప్పుడు దేవుడు పగిలిన హృదయాలను ఆయన బాగు చేస్తాడు. కాపరికి మాత్రమే వారికి కావలసినవి తెలుసును. ప్రజలు సువార్తను సత్యమును గూర్చి ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యము విత్తనం లాంటిది. దేవుడు ఆశించిన ఫలాన్ని అది ఉత్పత్తి చేస్తుంది. మీలో ఫలాన్ని నేను ఉత్పత్తి చేయలేను. నీరు పోస్తున్నాను. నేను నీరు పోస్తున్నాను. సరే, ఒకరు విత్తనం నాటారు, మరొకరు దానికి నీరు పోస్తున్నారు. ఫలాన్ని ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఆయన ఆత్మ విత్తనములను ఫలములుగా చేస్తుంది. అయితే అనేక మంది దేవునికి దూరం అవుతున్నారు. అయితే వారెందుకు దేవునికి దూరం అయిపోతున్నారో తెలియదు. వారెప్పటికీ బాగుపడరు, వారెప్పుడు తిరిగి రారు అని అపవాది చెప్తుంది. తప్పిపోయిన వారు మరలా తిరిగి వస్తారు. వారు మరలా తొలి ప్రేమను పొందుకుంటారు. దేవుని కృప వారిపై ఉన్నది. నేను దీన్ని నమ్ముచున్నాను. వారిని తన ఆత్మతో ముద్రించాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరూ దేవుని కృపలోనికి మరలా వస్తారు. అవును, ఇది నిజము. దేవుని కృప. ఆమేన్. అందుచేతనే ఎన్నడూ దేవుని కృపను నిర్లక్ష్యం చేయొద్దంటున్నాడు. క్రియల మూలంగా నీతి వస్తే క్రీస్తు చనిపోవట వ్యర్థమే. మనకనుగ్రహించబడిన దేవుని కృపను అమ్మివేయకూడదు. వేరే వేరు ఏదైనా మిమ్మును పాడు చేయకుండా చూసుకోండి. సరే, మనము దేవుని యొక్క కృపను ఎప్పుడూ అమ్మివేసుకోకూడదు. మీరు దేవునిలో నడుచుటకు దేవుని యొక్క కృప మీకు కావాలి. ప్రతిరోజు మనము శుద్ధీకరించబడాలి. దేవుని కృప నన్ను శుద్ధీకరిస్తూ ఉంది. మీరు రక్షింపబడిన తరువాత పాపం చేసినప్పుడు కృప ఒప్పింపజేస్తుంది. ఒప్పించడం ఆపడు. ఆయన నీతిమంతుల కొరకు ఈ లోకానికి రాలేదు. సరే, ఆయన పాపులను ఒప్పించి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఖచ్చితంగా రక్షింపబడాలనుకుంటున్నాడు. సరే, మనం ప్రభువైన యేసును మన హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవుని యొక్క కృప ఏది నిర్మిస్తుందో తెలుసా? దేవుని కృప అనేది విశ్వాసి జీవితంలో అతడు దేవునితో కూడా కలిసి నడుచుటకు అది సహాయం చేస్తుంది. ఇది చాలా సులభమైనది. కేవలం మనం దానిని చూడడమే. నేను దేవుని ఆత్మలో నడుస్తూ దేవుని స్వరాన్ని వినాలి. నేను ఆయనతో నడవాలి. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారని వాక్యం చెప్తుంది. మనము చేష్టలతో, తిరుగుబాటుతో ఆయనను దుఃఖపరుస్తాము. సరే, మనము మారు మనసు పొందకుండా ఇంకా తిరుగుబాటుతనం చేస్తూ ఉంటే, అలా చేస్తూ ఉంటే మనం ఆయన్ను దుఃఖపరుస్తాము. అయితే మనం పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. మనం ఎల్లప్పుడూ దేవునితో నడవాలి. దేవుని కృప కావాలంటే వెనక్కి రండి. ఓ ప్రభువా, నా యొక్క కఠినత్వమును తీసివేయండి. నీ ఆత్మలో నడవలేనందుకు నన్ను క్షమించండి. నేను ఆత్మలో నడవాలి. నేను ఆత్మ మార్గాలు తెలుసుకోవాలి. దేవా, పుకార్లను బట్టి నన్ను క్షమించండి. ఇతరులపై ద్వేషాన్ని తీసివేయండి. వీటిని తీసివేయండి. మీరు ఎప్పుడైతే ఆయనను క్షమాపణ అడుగుతారో ఆయన తప్పక క్షమించువాడై ఉన్నాడు. 1 యోహాను 1:9 నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుండి విడిపిస్తాడు అని. వెనుకకు వెళ్ళనవసరం లేదు.
ఎప్పుడైతే ప్రజలు అపరాధ భావంతో ఉంటారో ప్రజలు ఏవో చేస్తారు. ఆ యొక్క ఒత్తిడిలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ దేవుని కొరకు ఏదేదో చేయాలనుకుంటారు. కనుక దేవుడు క్షమించాడు గనుక మీ శత్రువులను మీరు క్షమించండి. ఇతరులకు మీరు క్షమాపణ చెప్పండి. శరీర కార్యములు, అసూయ, ద్వేషము, మత్తతులు ఇవన్నీ కూడా దేవుని కార్యమును నెరవేర్చలేవు. ఎందుకనగా దేవుని కృప అతనికి సహాయం చేసి మీరు అతనికి లోబడినట్లుగా చేసి ఉన్నది. యేసు స్వరం దాన్ని కలుగజేసెను. సమస్తమును ఆయన ద్వారా కలిగెను. ఈ ప్రకృతి అంతయు దేవునికి లోబడుతుంది. దేవుడు ప్రతి వాటికి వాటి వాటి పొలిమేరలను నియమించాడు. అంతరిక్షంలో పెట్టాడు. సమస్తము ఆయన వాక్యం ద్వారా చేయబడినది. వాక్యం ద్వారా పేతురు నడిచాడు. ఈ వాక్యము ఎంత శక్తి గలది! ఆయన తన యొక్క వాక్యం ద్వారా ప్రపంచములను నిర్మించెను. గాలి అనేది వంటి ఎప్పుడు గాలి తుఫాను అనే ప్రత్యర్థులు దాడి చేసినాయో అప్పుడు దేవుని కృప సహాయం చేసింది. శత్రువు వస్తాడు, అప్పుడు కూడా దేవుని కృప ఉంటుంది. మునుగుతున్నప్పుడు అతని చేయి పట్టుకుని యేసు పైకి లేపి ఉన్నాడు. అల్ప విశ్వాసి అని అన్నాడు. ఏంటి అల్ప విశ్వాసం? వావ్! నీటి మీద అతడు నడుచుట అద్భుతం. ఆయన చేసిన శక్తివంతమైన కార్యాలు చూద్దాం అక్కడ. నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నప్పుడు పేతురు, నువ్వు గాలికి తుఫానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చిన్నవాటికి భయపడుతున్నావు? నీవు తప్పక నీటి మీద నడిచినట్లయితే నేను నీటికి ఆజ్ఞాపించేవాడిని కదా. ఈ యొక్క విషయాలు మన జీవితంలో ఒకసారి మనం వెనుకకు వెళ్లి చూసుకుందాం. దేవుడు ఎన్నిసార్లు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. మనం ఎప్పుడైతే సరి అయిన మార్గాల్లో నడుస్తున్నామో అప్పుడు మన జీవితంలో గాలి తుఫాన్లు ఎదురవుతూనే ఉంటాయి. అయినా మీరు సాగిపోండి, సాధన చేస్తుండండి. సరే, మనము సంఘం యొక్క కండరాలను బలం చేయాలి. ఆత్మీయ కండరాలు లేకుండా ఏం చేయలేం. కనుక మీ ఆత్మీయ కండరాలు బలపరుచుకోవాలి. మనము బలమైన కార్యములు చేయుటకు యేసు మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. గొప్ప కార్యాలకు గొప్ప విశ్వాసం కావాలి. కనుక మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేయండి. ఆయన మనలో ప్రతి ఒక్కరికి విశ్వాస పరిమాణాన్ని పెట్టి ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరికి ఆయన విశ్వాస పరిమాణం అనేది పెట్టాడు. ఆయన మీలో నాలో ఆ విశ్వాసాన్ని పెట్టాడు. దాని యొక్క లోతు ఎంతో కూడా తెలియదు. మనము కృపలో నడుస్తున్నప్పుడు దైవిక సమాధానం ఉంటుంది. కృప మిమ్ములను అభివృద్ధి పరుస్తుంది. కనుక మిమ్మును దేవుడు తన కృపతో విశాలపరచునుగాక. కృపలో ఉందాం. అందుచేత ఆయన ఆత్మలో నడుమని పదే పదే చెప్పి ఉన్నాడు. మనము గాలి వచ్చినప్పుడు అటు ఇటు కొట్టుకుపోతాము. మన యొక్క జీవితంలో కోపము అనేది ప్రబలినప్పుడు ఆయన వాక్యమునకు విధేయత చూపాలి. నా యొక్క సహోదరి సహోదరుడా, మీతో చెప్తున్నాను, మీరు ఆశించినది కాదు గాని యేసు ఆశించినదే. ఆయన సిలువకు వెళ్తున్నప్పుడు సైతము మౌనంగా ఉన్నాడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఉండవచ్చును, కాని లోబడ్డాడు తండ్రికి. ఆయన తప్పించుకొనుటకు సమర్థుడు. ఆమేన్. కృప ఎవరికి కావాలి? దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. సరే, ప్రార్థన చేద్దాము. కృపకై వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నీ ప్రజలకు ఇంతవరకు వాక్యంను అందించాను. తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ ప్రజలతో మాట్లాడండి. ఈ రోజు ఎవరైనా తిరిగి జన్మించాలనుకుంటే, మీరు రక్షణ పొందాలని ఆశపడుతున్నట్లయితే ఇదే అవకాశం. మీకు తెలియకుండా ఉంటే తెలుసుకోండి. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మీరు దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఆయనకి మీరు తెలుసును. కృప ద్వారానే మీరు రక్షణ పొందుకున్నారు. తండ్రి, మీకు వందనాలు. హల్లెలూయా. రోమా 10వ అధ్యాయంలో 8వ వచనం ఏం చెప్తుంది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని
నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నామంలో ప్రార్థించిన వారు రక్షింపబడతారు. మనము మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక మనలను ప్రతి పాపము నుండి ఆయన విడిపిస్తాడు. అవును, నీ యొక్క పాపములను ఆయన రక్తంతో కడుగుటకు నీవు ఆయనను ఎంచుకోవాలి. ఆయన నామంలో ప్రార్థించండి. ఆయన పరిశుద్ధాత్మతో ఆయన మిమ్ములను నింపి పరిశుద్ధపరుస్తాడు. నూతన మనస్సు మీకిస్తాడు. అనగా క్రీస్తు యేసు మనస్సు. ఆ క్రీస్తు యేసు మనస్సు ద్వారా మీరు దేవుని పనులు చేయుటకు సామర్థ్యం పొందుకుంటారు. నీ సొంతంగా దేవుని చిత్తంలో ఉద్దేశంలో నడవలేము. దేవుడు నీ కొరకు రాయించిన ఈ గ్రంథంలో ఉన్న మనస్సును నీవు పొందుకోవాలి. ఆమేన్. తండ్రి వందనాలు. ప్రభువా, నీ యొక్క శ్రేష్టమైన ఉచితమైన కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. నీ ఆత్మకై వందనాలు. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాపమును మార్పును దయచేయండి, ఒప్పింపచేయండి. తండ్రి, నీ కృపను బట్టి వందనాలు. దేవా, నీ కృపలో దయ ఉంది, నీ కృపలో ప్రేమ ఉంది. నా ద్వారా మీరు సమస్తమును చేయగలరు తండ్రి. తండ్రి, యేసు ద్వారానే సమస్తమును చేయగలరు. వందనాలు. ఈ రోజు నిన్ను సన్నుతించుచున్నాము. ఇంతవరకు పరిశుద్ధాత్మ తాకుదల లేకపోయినట్లయితే ఆత్మ తాకునట్లుగా వేడుకోండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఆహ్వానించండి. అలాగే ప్రార్థించువారు ప్రభువు యొద్ద నుండి ఏమి కోరుకుంటున్నారో